హలో హాయ్ అండి నమస్తే. ఈరోజు అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మినీ వ్లాగ్లో 3 బ్యూటిఫుల్ శారీస్ అలాగే ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సూపర్గా ఉంది కలెక్షన్ అయితే. కలెక్షన్లో శారీస్ కలర్స్ కూడా అద్దరిపోయిన కలర్స్ అండి. వైలెట్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ ఇంకా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్, అలాగే ఒక గోల్డెన్ కలర్ శారీ అన్నమాట. ఈ గోల్డెన్ కలర్ శారీ అయితే కొంచెం కాస్ట్లీ శారీనేనండి. లుక్ మనకు చూడడానికి అయితే కంచిపట్టు శారీ లాగా అలా ఉన్నదన్నమాట. అంటే మనకు ఒక 10,000 రూపాయలు 20,000 పెట్టి ఒక కంచిపట్టు శారీ కొంటే ఎలాగ ఉంటుందో లుక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందన్నమాట. శారీ కలర్ అయితే ప్యూర్ గోల్డ్, ఇంకా మనకి బార్డర్ ఇలా పైనుంచి చూస్తే పీచ్ కలర్ కనబడుతుంది. బట్ లోపల మొత్తం ఓపెన్ చేసి చూస్తే పింక్ షేడ్లో అయితే ఉందన్నమాట. అంటే మొత్తం శారీ మనకి కొంచెం ఎల్లోష్ గోల్డ్ ఇంకా పింకిష్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. మీకు థ్రెడ్స్ దగ్గర చూపిస్తాను, ఐడియా వచ్చేస్తుంది. శారీ మొత్తం చూసాక కమెంట్ చేయండి. బార్డర్ అయితే మనకు 3 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చిందండి. కింద వైపు అయితే ఒక 10 ఇంచెస్ బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది. శారీ అంతా ఎలా కనబడుతుంటే చూడడానికి మొత్తం గోల్డ్ కలర్ అనమాట. ఒక గోల్డ్ రేక్ ఎలా ఉంటుంది అలాగ ఉందనమాట. ఇంకా శారీ మీద డిజైన్ వచ్చినప్పటికి ఎలిఫెంట్ ఇంకా పికాక్ డిజైన్ వచ్చిందండి. చెప్పాను కదా మన శారీ ఓపెన్ చేసాక పింక్ షేడ్ వస్తుంది చూడండి. ఇది మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అంతా ఎలాగ వచ్చిందంటే ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే సిల్క్ అనమాట. ప్యూర్ సాఫ్ట్ సిల్క్ మీద మళ్ళీ జెరీ వీవింగ్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఫీల్ అవుతుంది, టచ్ చేస్తుంటే ఫీల్ అవుతుంది. బ్లౌజ్కి ఏంటంటే జెరీ రాలేదు, ఓన్లీ సిల్క్. ఇంకా నేను మీకు చెప్పాను కదా జెరీ చూపిస్తాను, క్వాలిటీ మీకు అర్థమవుతుందని. ఓకే పర్వాలేదు, జెరీ క్వాలిటీ కూడా పర్వాలేదు అనమాట. ఇది మొత్తం ఏంటంటే సిల్క్ థ్రెడ్ ఇంకా జెరీ థ్రెడ్తో శారీ వీవింగ్ అనమాట. మీకు ఇక్కడ రెండు మనకి తెలుస్తుంది. జెరీ థ్రెడ్ కనబడుతుంది గోల్డ్ కలర్లో, అలాగే సిల్క్ థ్రెడ్ పింకిష్ కలర్ రెండు మిక్స్లో కనబడుతుంది అన్నమాట. ఇక్కడ గ్యాప్లోని మీకు చూపిస్తున్నాను. అందుకనే శారీ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్ అండి. పళ్ళులో జెరీ వచ్చింది, మళ్ళీ బ్లౌజ్కి జెరీ రాలేదు. సేమ్ డిజైన్ బట్ రాలేదు, జెరీ రాలేదు. శారీలో కూడా సేమ్ అదే డిజైన్ విత్ జెరీ అన్నమాట. డబల్ లేయర్గా అనమాట శారీ అయితే. బట్ బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉందని చూపిస్తాను. అది కూడా మీకు ఇక్కడ నేను కింద పెట్టి చూపిస్తున్నాను కదా, అందుకే అంత డీటెయిల్గా చెప్తున్నాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసుకోండి శారీ. ఇందులో కలర్స్ అయితే మనకి 4 to 5 కలర్స్ ఉందండి. ఇది కింద వైపు బార్డర్ మీకు కోలి చూపిస్తాను చూడండి ఎంత ఉన్నదండి. అది ఇలా ఫింగర్స్తో నేను కోల్చుతున్నాను. జానేడు అంటారు అనుకుంటా, ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా ఫింగర్స్. ఒక 10 ఇంచెస్ అండి, 10 ఇంచెస్. పై వైపు ఏమో 3 ఇంచెస్ బార్డర్ అండి. కింద మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందండి జెరీ. పై వైపు అయితే సింపుల్ జెరీ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ప్లెయిన్ జెరీ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ఇలాగా సర్కిల్స్లో మనకు ఒకటి ఎలిఫెంట్ ఒక పికాక్ ఆల్టర్నేట్గా డిజైన్స్ అయితే వచ్చిందన్నమాట బుట్టి టైప్లో. ఇది మన శారీ ఎండ్ పార్ట్ అంటే మన కట్టు చింక్ వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే సేమ్ మనకి బ్లౌజ్ లాగే ఓన్లీ సిల్క్ థ్రెడ్తో శారీ వీవింగ్ అనమాట. ఇక్కడ మనకి జెరీ రాలేదు. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, రెండు పక్కన పెడుతున్నాను. కట్టు చింక్ ఇంకా దాని ముందున్న పార్ట్కి మొత్తం ఏంటంటే ఇది ఓన్లీ సాఫ్ట్ సిల్క్ అన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, జెరీ లేదు. ఇక్కడ మనకి జెరీ వచ్చింది. సేమ్ బ్లౌజ్లో కూడా ఇలాగే వచ్చింది అనమాట. ఇది డిఫరెన్స్ అయితే ఉందండి. శారీ సైజ్ కూడా మంచి లెంత్ ఉన్నది, అంతా బాగుంది. మీకు ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. కొంచెం మనకి పింకిష్ పీచ్ లైట్ అలాగా ఉంది అన్నమాట. చూడడానికి జెరీ దగ్గర పీచ్ కలర్ ఉన్నది. బట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ చూసినప్పటికి లైట్ రాణి పింక్ షేడ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఎలా కనబడుతుంది అంతేనండి, ఇంకా నేను అంతకన్నా డిస్క్రైబ్ అయితే చేయలేను. బ్లౌజ్ మనం స్టిచ్ చేశాక ఈ స్లీవ్కి ఇలా వస్తుందన్నమాట మొత్తం జెరీ. బట్ నాకు పిక్లో అయితే ఇది ఎల్లో షేడ్ బ్లౌజ్ అని చూపిస్తారు. పిక్ కూడా పెడతాను, స్క్రీన్ షాట్ చూడండి. ఇక్కడ మనకి శారీలో మాత్రం పింక్ కలర్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బార్డర్ డిజైన్, శారీ డిజైన్ అయితే సేమ్ అలాగే ఉంది. బట్ బ్లౌజ్ బిట్ వచ్చినప్పటికీ మనకి ఇక్కడ గోల్డెన్ షేడ్ అయితే వచ్చిందన్నమాట. శారీలో మాత్రం మనకి పింక్ షేడ్లో వచ్చిందన్నమాట. నాకు అదే కొంచెం అర్థం కాలేదు. సేమ్ శారీయో కాదో అయితే అర్థం కాలే. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు ఆ కోడ్ ప్రకారం తీసుకొని లింక్ పెడతాను, లింక్ ద్వారా అయినా తీసుకోండి. తర్వాత ఇక్కడ 4 ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి. శారీ లెంత్ గురించి మీకు అర్థం అవ్వాలని నేను డైరెక్ట్గా చెప్పేసి మీకు అర్థమైంది కదా. సో కింద పెట్టిన ఫోల్డింగ్ పెడితే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి గమనించండి. శారీ లెంత్ కూడా సూపర్గా ఉందన్నమాట. లెంత్ బాగుందండి, క్వాలిటీ కూడా పర్వాలేదు. బట్ 1700 అన్నప్పటికి నాకు కొంచెం అయితే ఎక్కువ అనిపించింది అనమాట. ఈ శారీకి 1700 అంటే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. దానికి మనకి బ్లౌజ్ కలర్ కూడా మారిపోయింది, అదొకటి ఉన్నది. ఏదైనా జెన్యున్గా చెప్పాలని చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. 7 days మనకి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇది ప్యారెట్ గ్రీన్ ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. పైవైపు బార్డర్ వచ్చినప్పటికి చిన్న 3 ఇంచెస్ జెరీ బార్డర్, కింద వైపు మనకి ఒక ప్రింట్ బార్డర్ ఇంకా జెరీ బార్డర్ వచ్చిందన్నమాట. ఇంకా శారీ అంతా మనకి ఇలా సేమ్ శారీ బార్డర్లో చిన్న డిజైనే వచ్చి చిన్న పోచన్పల్లి బుట్టి వచ్చి శారీ అంతా చిన్న స్ట్రైప్స్ గోల్డెన్ జెరీ. ఇది ప్రింట్ కాదండి, జెరీ. డోలా సిల్క్ శారీ, బట్ ప్రీమియం క్వాలిటీ శారీ అన్నమాట. బార్డర్
ఇలాగ వచ్చింది కదా, ఇది పళ్ళు అండి. పళ్ళు మొత్తం మనకి పికాక్ డిజైన్తో ప్రింట్ అయితే వచ్చింది. సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది. శారీ అంతా కంటిన్యూస్ ఇదే డిజైన్ వచ్చింది అనమాట. పైవైపు చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్తో డబుల్ బార్డర్, అంటే మనకి జెరీ బార్డర్ ఇంకా ప్రింట్ బార్డర్. కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. దీనిలో కూడా మనకి 6 to 7 కలర్స్ అయితే ఉందండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సూపర్ క్వాలిటీ అండి. మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, మీరు ఏ సీజన్లో అయినా దీన్ని క్యారీ చేయవచ్చు అనమాట. బ్లౌజ్ చూసారా, కలర్ అద్దరిపోయింది కదా, సేమ్ బార్డర్ కలర్లో వచ్చింది. ఇంకా ఈ గోల్డెన్ జెరీ వచ్చినప్పటికీ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ముందు చూపించిన శారీకి దీనికి కూడా రెండు వైపున రెండు డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఈ మధ్యన చాలామంది బ్లౌజెస్కి ఆ జెరీ బార్డర్స్ వేస్ట్ చేయకుండా ఫ్రంట్కి షోల్డర్స్కి అలా పెట్టుకుంటున్నారు, నెక్కి డిజైన్ చేసుకుంటున్నారు. అలా మీరు ఐడియా చేసుకోండి. కొన్ని పిక్స్ని పెడతాను స్క్రీన్ షాట్ చేసి, దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే నేను కాపీ చేసి సేమ్ ఇలా స్టిచ్ చేయించుకోండి టైలర్ చూపించి. ఈ బ్లౌజ్ కూడా మీరు ఈ స్లీవ్ ఇలాగ వచ్చింది కదా బార్డర్, మనకి ఆ ప్లెయిన్ పై వైపు వచ్చి కింద వైపు జెరీ వచ్చినట్టు స్టిచ్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ప్లెయిన్ పైకి వచ్చినట్టు కిందకు వచ్చినట్టు ఉంది కదా, జరీ పైకి వచ్చినట్టు ఉంది కదా, రివర్స్గా కుట్టించుకుంటే బాగుంటుంది. నా ఐడియా, కమెంట్ చేయండి ఎలా ఉన్నది ఐడియా అన్నది. శారీ అని చెప్పాక చిన్న పోచన్పల్లి డాట్ లాగా వచ్చింది. ఇంకా ఈ డిజైన్ ఏంటంటే సేమ్ మనకి బార్డర్లో ఏ డిజైన్ వచ్చిందో అదేనండి, కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్లో, శారీలో వచ్చినప్పుడు కొంచెం చిన్నగా వచ్చింది అనమాట, సేమ్ డిజైన్. బాగుందండి శారీ, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్కి ఈ శారీ సూపర్. ఫస్ట్ శారీ ఏంటంటే కొంచెం 1700 అన్నప్పటికీ నాకు అంత పెట్టడం అవసరం లేదనిపించిన శారీకి అయితే. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా తక్కువ ప్రైస్ శారీ అండి. మంచి కాటన్ సిల్క్ టైప్ శారీ మాట. మనకి పెద్ద జెరీ బార్డర్ వచ్చి ఆ జెరీలో మళ్ళీ మునియా డిజైన్ వచ్చింది, చూడండి ఎంత బాగుంది. అది మునియా డిజైన్ కూడా ఒకటే కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్తో మునియా డిజైన్ వచ్చింది. శారీ అంతా మనకి ఇలాగ బుటీ మాట, జెరీ బుటీస్ వచ్చిందండి. చాలా మెత్తగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈ శారీ. కింద వైపు పై వైపు సేమ్ డిజైన్, బట్ బార్డర్ సైజెస్ డిఫరెంట్. పై వైపు 4 ఇంచెస్, కింద వైపు 10 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది. ఈ శారీ ఏంటంటే మనకి రాణి పింక్ మీద గోల్డెన్ జెరీ, శారీ అంతా గోల్డెన్ జెరీ బూటీస్ కదా, బార్డర్ వచ్చినప్పటికి లైట్ పర్పుల్ కలర్ చిన్న అది వచ్చింది చూసారా, కింద చిన్న ప్లెయిన్ బార్డర్, అది పర్పుల్ కలర్ మీద, పర్పుల్ కూడా కాదండి, డార్క్ పర్పుల్ అనుకుంటా, దాని మీద ఈ జెరీ వచ్చిందండి, అద్దరిపోయింది. ఇది మనకి శారీకి వచ్చిన పళ్ళు అండి, మంచి టెజల్స్తో, బ్యూటిఫుల్ టెజల్స్తో వచ్చింది. ఇంకా పళ్ళు మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. శారీ అంతా ఈ బుటీ పింక్ మీద ఈ జెరీ బుటీస్, కాయిన్ బుటీస్లా అంటారు కదా, అలా కాయిన్ కదా, ఫ్లవర్ బుటీ వచ్చింది. చాలా బాగుందండి శారీ కూడాను. మంచి ప్రైస్, జస్ట్ 650 ఎంత పడుతుందండి. ఇందులో చాలా ఉంది, నేను 650ది మీకు లింక్ ఇస్తాను చూడండి. నేను తీసుకుని 650 కాబట్టి నేను అదే లింక్ ఇస్తాను. ఇందులో చాలా ఎక్కువ కూడా ఉంది, మీరు ఇదే ఆర్డర్ పెట్టుకోండి. ఏంటంటే మీషోలోని తక్కువ ప్రైస్ మన స్క్రీన్ షాట్ చేసి తక్కువ ప్రైస్లో ఏ శారీ ఉందో అదే ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ ప్రైస్ది పెట్టినా తక్కువ ప్రైస్ పంపించేస్తుంటారు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ తక్కువ ప్రైజే ఆర్డర్ పెట్టుకోండి. ఒకేసారి మనకి బోల్డ్ అండ్ మల్టిపుల్ ప్రైజెస్ ఇస్తుంటారు. తక్కువ ప్రైస్ ఏది ఉంటే అదే ఆర్డర్ పెట్టుకోండి. అది బాగోకపోతే నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు రిటర్న్ చేసి ఎక్కువ ప్రైస్ ఆర్డర్ పెట్టండి. అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ ఎలా వచ్చింది, ఈ ప్రైస్కి క్వాలిటీ ఏంటి వచ్చింది అన్నది. ఎప్పుడైనా ఫస్ట్ టైం మాత్రం ఆర్డర్ పెడితే తక్కువ ప్రైస్లో ఆర్డర్ పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం 660 650 ఆర్డర్ పెట్టండి. ఇందులో చాలా ఉంది, 700 800 కూడా ఉంది, మీరు చూసుకొని తీసుకోండి. అది కూడా గోల్డ్ అని ఉంటే అది తప్పకుండా మీకు మంచి క్వాలిటీ వస్తుందండి. అదొకటి ఉంటుంది అన్నమాట మీషోలోని ట్రిక్స్ షాపింగ్ చేసినప్పుడు. దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్లో రాలేదండి, సెపరేట్ పీస్ ఇచ్చారు, బ్రోకెట్ టైప్. సేమ్ మనకి శారీలో బార్డర్లకు వచ్చింది అలాగే వచ్చిందన్నమాట. సేమ్ పళ్ళు బ్రోకెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్తో వచ్చింది. 1 మీటర్ లెంత్ అయితే ఉందండి బ్లౌజ్ బిట్, చాలా పెద్ద లెంత్. శారీ లెంత్ కూడా మనకి నార్మల్ శారీస్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఎంత హైట్గా ఉన్న కూడా మంచి కుర్చీలు ఆ లెంత్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. జస్ట్ 660కి సూపర్ ప్రీమియం క్వాలిటీ అండి, చాలా బాగుంది. మీరు శారీతో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అద్దరిపోద్దండి, చాలా బాగుంది. వేరే బ్లౌజెస్ ఏం అక్కర్లేదు. చాలా పెద్ద ఫ్యాబ్రిక్ వచ్చింది, సేమ్ మనకి బార్డర్ రెండిట్లీ సేమ్ వచ్చింది, చాలా పెద్దది వచ్చింది. స్లీవ్స్ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ వస్తుంది, చాలా బాగుంది. దీనికైతే నాకు అసలు నో వర్డ్స్ అండి. ఇది కలెక్షన్లో 1700 పెట్టి ఆ శారీ తీసుకునే బదులు ఈ శారీ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, నా చాయిస్ ఇది. మీరు కమెంట్ చేయండి, మీకు మూడిట్లో ఏ శారీ నచ్చింది, ఏది తీసుకున్నారని కమెంట్ చేయండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దీనికి కూడా 2 పెద్ద బార్డర్స్ వచ్చాయి కదా, అంటే కింద వైపు పెద్ద బార్డర్, పై వైపు బార్డర్స్ బ్లౌజెస్ ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్త మోడల్గా, అలా స్టిచ్ చేసుకోండి. ఇంకా జ్యువెలరీ అయితే అద్దరిపోయిందండి, ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే నేను ఈ జ్యువెలరీ వేరే శారీ గురించి ఆర్డర్ పెట్టాను అనమాట. ఆ శారీ స్టాక్అవుట్ అయిపోయిన వల్ల నాకు అది డెలివరీ రాలేదు. ఆ శారీ సైడ్న పిక్ పెడతాను, మళ్ళీ వచ్చిందేమో, వస్తే తీసుకోండి. ఆ శారీ కూడా జస్ట్ 400 500 600 అండి. అది గ్రీన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట, డోలా సిల్క్తే. దాని గురించి అని నేను మనకి నెక్స్ట్ ఒకేషన్స్కి పనికి వస్తాను పెట్టాను, 2 పేరప్ చేసుకోవచ్చని. శారీ రాలేదన్నమాట, జ్యువెలరీ ఒకటే వచ్చింది. జ్యువెలరీ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. మంచి లోటస్ ఫ్లవర్ వచ్చి
క్రిస్టల్ బీడ్స్ మాట ఇవన్నీ 4 లైన్స్ వచ్చింది. ఇక్కడ 3 వచ్చాక రెండు వైపున ఇలాగ చిన్న ఈ లోటస్ డిజైన్ అవే మనకి ఇయర్ రింగ్స్కి వచ్చిందండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి. ఇది కూడాను ఎవరికైనా కావాల్స్తే ఆర్డర్ పెట్టి తీసుకోండి. మీకు కమ్మింగ్ ఒకేషన్స్కి దేనికైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది చూడడానికైతే. ఈ ఈ దీనికి వచ్చిన ఈ స్టోన్స్ కూడాను చాలా బాగుందండి క్వాలిటీ. ఆ పింక్ స్టోన్ చూసారు, నేను లైటింగ్లో చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. అంటే మనకి విత్ లైట్ అండ్ వితౌట్ లైట్ చూసినప్పుడు రెండు డిఫరెంట్గా వస్తే ఆ స్టోన్ క్వాలిటీ మంచిది అనమాట. రెండు ఒకేలా కనబడితే మనకి లైటింగ్లో వితౌట్ లైటింగ్లోని ఆ క్వాలిటీ మంచిది కాదు. ఇప్పుడైనా మీరు స్టోన్ ఐటమ్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ తీసుకోండి, ఓకేనా. మీకైతే వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నేను కూడా జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏం నచ్చిందో డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలో కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.